हाय फ्रेंड्स वेलकम टू माय चैनल ఎట్లున్నా ఫ్రెండ్స్ మేమైతే వస్తున్నాం ఫ్రెండ్స్ ఇవాళైతే 4వ సోమవారం కదా కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం కదా ఇవాళైతే మేమైతే తులసి పూజ అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే నేనైతే అది పుణ్యం రోజు అయితే నేను చేసుకోలేకపోయినా అందుకే ఇవాళైతే లాస్ట్ సోమవారం రోజు అయితే నేను చేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏమంటారు చూసుకోవట్లయితే బొట్లు అలంకరణ చేస్తా ఇప్పుడు మా సొంతం ఇక్కడ మా కోరిక అయితే పూజలతోనైతే చేసుకుంటున్నాం మంచిగా అప్పుడు అనుకుంటుండే మంచి అయితే వేసుకోవాలి అని ఫ్రెండ్స్ ఇంట్లో అయితే ఇప్పుడైతే నేను తులసి చెట్టుకి అయితే నేను పూజ చేసుకుంటా గుళ్ళో అయితే మా రాజేష్ చేస్తాడు మా రాజేష్కి పూజలు అంటే నచ్చదు కాకపోతే బలవంతం చేస్తున్నా ఇలా లాస్ట్ సోమవారమా ఇవాళ లాస్ట్ అంటే ఫస్ట్ వరకు కార్తీక మాసం ఉంది అని ఇక ఇవాళ అయితే 4వ సోమవారం లాస్ట్ ఇంకా అవి ఎన్ని ఉంటాయి ఒత్తులు 365 ఉంటాయా లెక్క పెట్టేదండి ఉండవే అవి ఉండవు నెయ్యి దీపం నూనె దీపం పెట్టద్దా అది మొత్తం నానాలేమో అందుకే పోసి పెడతారు గుడికి వెళ్ళే వాటి నాంటారు ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే పిల్లలం అందరం కలిసి అయితే గుడికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ గుళ్ళో అయితే రాజేష్ వెలిగిస్తాడు ఇంట్లో అయితే నేను తులసి చెట్టు అయితే నేను వెలిగిస్తా తులసి చెట్టు కూడా తీసుకోవచ్చా గుడికి ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే తులసి చెట్టుకి అయితే పూజ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ తులసి చెట్టుకి పూజ అయిపోయినాక గుడికి అయితే వెళ్తాం మేమైతే అందరం కలిసి పిల్లలని ఇట్లా తీసుకొని అవుతా అదే పైన ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే తులసి అమ్మవారి అయితే పూజ అయితే చేసుకుంటున్నా ఏమంటారు 365 ఒత్తులు అయితే అమ్మవారి దగ్గర అయితే వెలిగిస్తున్నాయి ఇక్కడ అయిపోయినాక ఇంట్లో అయితే పూజ అయినాక ఇంట్లో పూజ అయిపోయినాక గుడికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ పిల్లలము అందరం కలిసి మా ఫ్యామిలీ అంతా ఓకేనా ఫ్రెండ్స్ గుడికి అయితే బ్లాగ్ తీస్తా కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇవాళ అయితే నా పూజ అయితే ఇలా అయితే చేసుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ రెండు దగ్గర పెట్టుకో కాదు ఒత్తు ఆడుతున్నది అది లోపల పెట్టినావు బయటికి తీయద్దు అది 360 65 ఒత్తులు డైరెక్ట్ అగిపుల్లతో నాటు పెట్టు మరి ఎట్లా ముట్టిస్తావు మరి వాట్ ఐడియా వచ్చు మళ్ళీ ఏమంటారు గాలికి ఉండదు కదా ఇప్పుడు గాలి బాగా పడుతుంది నడువు టైం అయితేలే అదేం బాక్సే పూజ బుట్టియా ఎప్పుడు తీసుకున్నావు అన్నీ తీసుకున్నావా ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడికాడికి అయితే వెళ్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఉసిరికాయకి బొట్లు పెడుతుంది ఇప్పుడు నువ్వే ముట్టియాలి నేను ముట్టియాలా ఎందుకు నాకు ఇంటికాడ ముట్టించిన నేను ముట్టియాలా వరుణ్ గారు ముట్టిస్తాడు వరుణ్ ముట్టిస్తావు దీపం ముట్టిస్తావురా ఎందుకు ముట్టావు ఏ బొట్టు పెట్టుకుంటావు
పెడతా. ఇప్పుడైతే మా రాజేష్ అయితే ఇక దీపం వెలిగిస్తాడు. మొత్తం నేనైతే రెడీ చేసిన. కర్పూరం పెట్టినావు పైన? ఆగు ఆగు వెలిగింది కదా అగరబత్తి ముట్టి. ఫస్ట్ ఉసిరికాయ దీపాలు వెలిగించు. ఏం కాదు. దేంతోనే వస్తుంది మళ్ళీ? హాయ్ చెప్పు. హాయ్ చెప్పు డాడీ. చూడండి ఫ్రెండ్స్, మా రాయేష్ అయితే దీపం అయితే ముట్టించిండు. లే అడ్డంలే. మా రాయేష్ గంట దీపానికి గిట్ల వస్తుంది. కొత్త కొత్త ఉంది అలా పూజ చేస్తుంటే. కింద పెట్టు. మా రాయేష్కి అయితే పూజ అయితే నేర్పిస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే. కొట్టు కొట్టి రాయి చెంబల నిలబడి కొట్టేసి గట్టి కొట్టు. పోసేసి మొత్తం పోసేసి అక్కడ పైన. ఫ్రెండ్స్ మా పూజ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఏం చెప్తావు? మంచి చదువుకోవాలని చెప్పు. మరి నువ్వేం చెప్తావు? డాక్టర్ కావాలని చెప్పు. పోలీస్ అవుతానని చెప్పు. చెప్పు అలా నంది చెవులో చెప్పు. చెప్పు వారు అరే చెప్ప. మమ్మీ చెప్తుంది పెద్ద యూట్యూబర్ కావాలని. అరే నువ్వు చెప్పు. పోలీస్ అవుతా అని చెప్పు. చెప్పు చెవులో. చెప్పు చెవులో మిల్ల చెవులో చెప్పు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికైతే మా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మా పూజ అయితే కంప్లీట్ అయింది. ఓకే నా ఫ్రెండ్స్, లాస్ట్ వరకు అయితే చూడండి మా పూజ ఎట్లయింది. లాస్ట్ సమయం మా పూజ అయితే ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.